నమస్కారం. మాది పోచరపేట గ్రామం, బచ్చన్నపేట మండలం, ప్రస్తుతం జిల్లా వరంగల్ జనగామ. మేము ఇక్కడ ఈ శ్మశాన వాటికను ఆక్రమిస్తున్న విషయాన్ని 2004 నుంచి అధికారులకు విన్నవిస్తున్నాం. ఏ అధికారి పట్టించుకోలేదు, ఎవరు వచ్చి తొంగి చూడలేదు. వాళ్ళు మంది మార్బలం, డబ్బు బలంతో ఈరోజు దీన్ని కబ్జా చేస్తున్నారు. దీనికి మామూలు చరిత్ర లేదన్నా. వీళ్లకు ఈ భూమి సంక్రమించక ముందుకు బచ్చన్నపేట దొరవారు వెంకటరామరెడ్డి గారు వీరికి టెనెన్స్ ఇచ్చినారు. పట్టా కొనుగోలు చేసింది కాదు, టెనెన్సీ ల్యాండ్. వాళ్ళు వీళ్ళకు టెనెన్సీ వచ్చే కంటే ముందు నుండే ఇక్కడ శ్మశాన వాటిక ఉందని గుర్తించిన అప్పటి దొరవారు వెంకటరామరెడ్డి గారు ఇక్కడ సుమారు 6 ఎకరాల స్థలాన్ని ఈ శ్మశాన వాటికకు వదిలిపెట్టి వారికి 60 ఎకరాల భూమి విక్రయించిండా లేదా సంథింగ్ మనకు తెలియదు, కానీ మొత్తం మీద టెనెన్సీ ఇచ్చిండు. ఇది టెనెన్సీ ద్వారానే ఇక్కడ వదిలేసిండు. ఇక్కడ టెనెన్సీ ఇచ్చిన వాళ్ళకి టెనెన్సీ ఇచ్చిన వాళ్ళే వదిలేసినారు. అందులో ఇక్కడ ఎవరైతే టెనెన్సీ పొందిన వారు ఉన్నారో వారి కుమారులు కూడా ఈ రోజు వరకు ఇన్ని వందల చరిత్రల నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ హద్దురాయి దాటి రాలేదు. మా దురదృష్టం ఏంటంటే గతంలో పనిచేసిన ఏ అధికారి కూడా ఇది శ్మశాన వాటికని రికార్డులలో మెన్షన్ చేయకపోవడం, అధికారులు కేవలం జీతాల కోసమే పనిచేసి భూముల మీద ఏమున్నాయి ఎక్కడున్నాయి అని గుర్తించకపోవడం మా దురదృష్టంగా మారింది. ఈరోజు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న శ్మశాన వాటిక వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్న భూమి ఒకే సర్వే నెంబర్లో ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో పట్టాదారు పాస్బుక్ చేయించుకొని ఈరోజు మాది ఈ స్థలం అని ధ్వంసం చేస్తున్నారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్లో 2004లో కంప్లైంట్ ఇచ్చినాం. అప్పుడున్న ఏసీపీ గారు స్వయంగా వచ్చి వారిపై ఇక్కడ ఇద్దరు దుశ్చర్యకు పాల్పడ్డ వారిపై చూడండి ఇన్ని సెక్షన్ల కింద 4 సెక్షన్ల కింద ఈ భూమి యజమాని అని చెప్పుకుంటున్న వారిపై కేసులు పెట్టినారు. కేసు కోర్టులో నడుస్తూ ఉండగానే ఈరోజు కొంతమంది అధికారులను చేతబట్టుకొని ఈరోజు గ్రామ ప్రజలు ఇక్కడికి వస్తే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. రెండోది రెవెన్యూ ఆఫీసులో ఈరోజు మేము దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడానికి వెళ్ళినాము. మేము ఇప్పుడు ఇవ్వము అని చెప్తున్నారు. వారు ఏం సమాధానం చెప్తున్నారంటే అది పట్టానే అంటున్నారు. మేము పట్టానా కాదనని మేము కూడా అనట్లేదు. మాకు రిపోర్ట్ ఇవ్వండి. నెల రోజుల క్రితం ఎంఆర్ఓ గారికి పెడితే వారు ఇక్కడికి ఆర్ఐని మరియు సర్వేయర్ గారిని పంపించినారు. ఆ సర్వే రిపోర్టు మేము అడిగినాం, కానీ ఇవ్వడం లేదు. ఈ విధంగా అధికారులను వాళ్ళు మభ్యపెట్టి ఈరోజు పట్టపగలు ఇంత పెద్ద గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నారు. దయచేసి యూనిస్ వాళ్ళుగా వచ్చి మాకు హెల్ప్ చేస్తారని మేము మీకు విన్నవించుకున్నాం. మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. తప్పకుండా మాకు న్యాయం చేయించండి, అధికారులను స్పందించేలా చేయండి. వీరిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీరు మాకు సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం. మాది పోచన్నపేటనే. ఇది మా తాత ముత్తాతల గోరీలు కూడా ఉండే, మా అన్నది కూడా గోరి ఉండే ఇక్కడ. ఇది ఎప్పుడు కానీ ఇక్కడ వాళ్ళ నాయనలు కానీ వాళ్ళ తాతలు కానీ ఇలా ఎప్పుడు ఇళ్ళకి అడుగు పెట్టలే. ఇది శ్మశాన వాటికకే ఇడిచిపెట్టిర్రు. వెంకటరామరెడ్డి ద్వారా ఇది ఇచ్చిండు అనేది అందరికీ తెలుసు. ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ 12 మంది ఇళ్ళనే శ్మశాన వాటిక, 12 మంది ఊళ్ళే, ఒక 4 మంది అక్కడక్కడ పోయిర్రు. ఇక మేము చూసి ఇప్పుడు నేను కూడా 66, 67 ఏళ్ళు ఉన్నా. అప్పటికే ఇది మొత్తం నిండా గోరీలో ఉండే ఇక్కడ. ఇప్పుడు ఏడ తీసినా కానీ బొక్కలే వెళ్తాయి తప్ప ఇంకట్లే మీరు ఒకటే వెళ్ళదు. ఇది పాతి పెట్టే స్థలం. గోరీలు కట్టుకున్నారు, పాతి పెట్టిర్రు, వాళ్ళు ఒకరు కాలేసుకున్నారు. ఏది చేసినా ఇళ్ళనే. ఇదే శ్మశాన వాటిక ఊరుకు పెద్దది. అది ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి శ్మశాన వాటికి ఎందుకు వాళ్ళది అంటాను అని వాళ్ళది అంటారంటే ఇప్పుడు ఇక్కడ కడతామని ఇది ఇక్కడనే కట్టాలి అని మేము అన్నాం అని అంటే ఇక్కడ కట్టకుండా వాళ్ళు కొందరు రాజకీయ నాయకులు పోద్బలంతో ఆ సర్పంచ్ను మభ్యపెట్టి ఇక్కడ ఈ స్థలంలో కడితే నా నష్టం జరుగుతుందని ఆ సర్పంచ్ని అక్కడ లొంగ తీసుకొని అక్కడ
కట్టడం జరిగింది. అది వాస్తవానికి ఇక్కడ కట్టవలసినది ఇక్కడ బోర్ వేసినాం, గ్రామ పంచాయతీ బోర్లు కూడా వేసినాం. ఇలా అయితే పల్లె బోర్లు పల్లె ఆ నల్లాల బాయి అక్కడ తోడినాం. ఇది ఇది ఈ ఊరు జాగానే పట్టుకనే మేము నల్లల బాయి తోడినాం. ఇక్కడ బోర్లు వేసినాం, నీళ్లు వాళ్ళే ఇళ్ళనే పట్టుకునేది మేము. మండల్ జిల్లా వరంగల్. ఇక్కడ గత ఒక 150 సంవత్సరాల నుంచి గోరీలు శ్మశాన వాటిక ఉండడం జరిగింది. దీన్ని కొంతమంది రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రవీణ్ రెడ్డి దీన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ శ్మశాన వాటికను ఇప్పటిదాకా కిష్టయ్య గారు అన్నగారు ఇట్లా చెప్పినట్టు ఏం జరుగుతుందంటే దీనికి మేము కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చినాం, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, సో ఎస్ఐ గారికి ఇచ్చినాం. గతంలో కూడా ఏసీబీ గారు వచ్చి దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎవరి మీద? ప్రవీణ్ గారి మీద. దీన్ని కబ్జా పెట్టినందుకు ఆయన మీద 4 సెక్షన్లు పెట్టి కేసు చేయడం జరిగింది. ఇప్పుడు మేము దీన్ని మోకా ఎంక్వైరీ ఎంఆర్ఓకి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి రిపోర్ట్ కూడా మాకు రావడం కోసం మేము మళ్ళా దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇవ్వడం కోసం ఎంఆర్ఓ గారు, సో పోలీస్ గారు వీళ్ళ ప్రవీణ్కు కొంచెం మద్దతుగా గట్టిగా నిలబడి మాకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకపోవడం జరుగుతుంది. మాకు గ్రామ ప్రజలకు ఇంతమందికి ఇప్పుడు ఎంతమంది కులాలు అయితే మేము పెట్టినామో వాళ్ళందరికీ ఇక్కడ నష్టం జరుగుతుంది. దీనివల్ల ఈ నష్టం చేసే నాయకులు కూడా కింద కొంతమంది ప్రోత్సాహం ప్రవీణ్ కుమార్కి ఇచ్చేటోళ్ళకి ఎవరైనా ఉంటే ఊర్లో దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకొని ఈ కులాలకు ఇంతమందికి న్యాయం చేయగలరని కోరుతున్నాం. మేము గ్రామం, నేను కుక్కలకొండ వెంకటేష్. మా ఊర్లో శ్మశాన వాటిక కాకరగాన్ల శ్మశాన వాటిక అంటారు. ఇది దాదాపు నాకు తెలిసి 150-200 సంవత్సరాల పైదే ఉంది. అన్ని కులాల ఎస్సీ బీసీ అని కాకుండా అన్ని కులాలకు సంబంధించిన శ్మశాన వాటిక. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరిగిందంటే దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న జాగానే పట్టా వస్తున్న ఉద్దేశంతో కబ్జా చేయడం జరిగింది. మేము రెవెన్యూ అధికారులను కలవడం జరిగింది, పోలీసు వారిని జరగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే శాంతియుతంగా మీరు ఎలాంటి గొడవ చేయొద్దని చెప్పారు. అప్పటి నుంచి మేము సైలెంట్గా ఉన్నాం. ఆయన ఇప్పుడు దౌర్జన్యంగా ఇప్పుడు ఇది కొందరికి లంచం ఇచ్చి దౌర్జన్యంతో ఇది కబ్జా పెట్టేస్తుండు. మాకు శ్మశాన వాటిక మాకు చేయాలని మేము కోరుతున్నాం. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors. From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.